ఇక తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి మే 26 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. రోజుకు 40 నుంచి 50 వేల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. పుష్కరాల కోసం 35 కోట్ల రూపాయలతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ 33 జిల్లాల నుంచి 220 ప్రత్యేక బస్సులు నడపనుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వెళ్లనున్నారు. నదీ హారతి పూజా కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సాయంత్రం కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వరుణ్ణి దర్శించుకోనున్నారు. నదీ తీరంలో 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. పితృశ్వశ్రుమాతృశ్వశ్రుమాత్